ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడా దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదు. దేవుని దేవదూత జకర్యా గారిని దర్శించి ఈ విధంగా వాగ్దానం చేసింది. జకర్యా గారు, ఎలిజబెత్ ఇద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులు. అలాగే మనం పాత నిబంధనలో చూసినట్లయితే అబ్రహాము గారు, శారా గారు ఇద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులు. వారికి వృద్ధాప్య సమయంలో ప్రభువైన యెహోవా తండ్రి ఇస్సాకు గారిని అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే జకర్యా గారికి, ఎలిజబెత్ గారికి యోహాను గారిని దేవుడు అనుగ్రహించాడు. ఆ కాలంలో అద్భుత కార్యములు చేసిన దేవుడు ఈ కాలంలో గూడా మనకు అద్భుత కార్యములు చేస్తాడు. మనం ఎలాంటి సమస్యలో ఉన్నా గానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే అసాధ్యమైన పనులు కూడా దేవుడు సుసాధ్యం చేస్తాడు. మనకి ఈ జీవితంలో ఇది జరగదు అనుకునేది కూడా దేవుడు ఖచ్చితంగా ఆ అద్భుత కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. అలాంటి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యంలో మనందరి జీవితంలో గూడా దేవుడు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా.